ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 23వ పద్యం. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడనుగాను సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను బాల్యమప్పటి నుండి భక్తిని అందునగలుగను ప్రహ్లాదగనుడగాను ఘనముగా నీ మీది గ్రంథముల్ గల్పించి వినుతి సేయను వ్యాసమునిగాను సాధుడను మూర్ఖమతి మనుష్యాదముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడనుగాను సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను బాల్యమప్పటి నుండి భక్తిని అందునగలుగను ప్రహ్లాదగనుడగాను ఘనముగా నీ మీది గ్రంథముల్ గల్పించి వినుతి సేయను వ్యాసమునిగాను సాధుడను మూర్ఖమతి మనుష్యాదముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, ఎల్లప్పుడూ నీ మీద పాటలు పాడి రమ్యమైనటువంటి పాటలు పాడడానికి నేనేమి నారదుడునుగానయ్యా. చాలా శ్రద్ధతో సావధానముగా నీ చరణ పంకజాలు నీ పాద పూజ చేసుకొని నిన్ను మెప్పించడానికి నేనేమి శబరినిగానయ్యా. బాల్యమునందుండి కూడా నీ మీద భక్తి కలిగి ఉండేటువంటి ప్రహ్లాదునంతటి ఘనుడను గాను. కానీ ఘనముగా నీ మీద గ్రంథాలు రచించి నీకు అంకితమిచ్చేటువంటి వ్యాసమునిని కాను. సాధారణమైనటువంటి సాధుడను, మూర్ఖుడను, మనుష్యాధముడను. మనుష్యులలో కూడా నేను అధముడనే, హీనుడను. కానీ నీవే నన్ను ఏలుకోవాలి తండ్రి. తండ్రి, ఎవరైనా బిడ్డలు కొంచెము బాగున్న వారికంటే బలహీనంగా ఉండవారిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంటే ఆ బిడ్డ కొంచెం కష్టంగా ఉన్నాడు అని ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది. అలా నేను కూడా చాలా హీనుడయ్యా. ప్రహ్లాదుడంతటి వాణ్ణగాను, నారదుడుగాను, శబరిగాను, వ్యాసుడుగాను సాధారణమైన మనిషి. కాబట్టి నీవు నా పైన శ్రద్ధ చూపించు తండ్రి. ధర్మపురిలో నివసించే లక్ష్మీ నరసింహ, నీకిదే నా నమస్కారములు తండ్రి. నేను నీ శరణు జొచ్చినాను, నీవే నాకు శరణు, వేరొకరు నాకు వలదు తండ్రి అని పరిపరి విధముల ఆ శేషప్ప కవి గారు నృసింహుని ప్రార్థిస్తూ ఉన్నారు.